ఆఫీస్కి సంబంధించింది. ఇంకొక ఆఫీసర్ ఆయన. ఈయన ఆదివారాల్లో ప్రార్థనకి వెళ్తారండి. రోజు మన క్యాంపులకు పంపించిన స్టేట్ అంతా తిరిగేవాళ్ళు మేము. అక్కడ కూడా అందరూ గెస్ట్ హౌస్లో ఉంటే ఈయన ప్రార్థనకి వెళ్తూ ఉంటాడంటే ఆయన కూడా క్రైస్తవం ఉంటే కొంచెం వ్యతిరేకత. ఓకే. ఆయన ఏం చేశాడంటే ఓ రోజు నన్ను పిలిచి, రేపు సండే మీరు క్యాంప్కి వెళ్ళాలా శ్రీశైలం డ్యామ్కి అన్నారు. నాకు కొంత వాసన తగిలింది. ఇదేదో ఎవరో ఏదో ఎన్నాళ్ళు అడగని వాడు ఎందుకు అడుగుతున్నాడు. చాలా టఫ్ మ్యాన్ ఆయన, చాలా టఫ్. ఇష్టానుసారంగా తిట్టివాడు అన్నట్టు అందరినీ. అంటే నేను ఇమీడియట్గా మీరు ఏమన్నా అనుకోండి సార్, ఆదివారం అయితే నేను ఏ క్యాంప్కి వెళ్ళను, నేను మీరు తర్వాత మీ ఇష్టం, ఇంకెవరన్నా పంపించండి. సోమవారం పొద్దుట వెళ్ళమనంటే వెళ్తాను, ఆదివారం నైట్ పొమ్మనంటే పోతాను, సోమవారం పొద్దుట అక్కడ ఉంటాను. ఆదివారం మందిరానికి వెళ్ళి నా ప్రభువుని ఆరాధించాలండి, మాకు చర్చిలో చాలా పనులు ఉంటాయి అని చెప్పేసి అన్నా. ఐ ఆమ్ ద బాస్ స్పీకింగ్, ఏమనుకుంటున్నావు నువ్వు, ఉద్యోగం పోతుంది జాగ్రత్త అన్నాడు. ఒక 5 నిమిషాలు టైం ఏంటి సార్, నేను తర్వాత చెప్తాను అన్నాను. చెప్పాను. 5 నిమిషాలు అయిన తర్వాత నేను వెళ్ళి ఆయన చేతికి పేపర్ ఇచ్చేసా. ఏంటిది, ఐఎమ్ రిజైనింగ్ ఫర్ ది జాబ్ సార్ అన్నాను. జాబ్ నాకు వద్దు సార్, ఎట్టండి జాబ్. ఆయన ఆశ్చర్యపోయి నేను అంత స్టెప్ తీసుకుంటానని. దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. చేసి పడే, రిజైన్ చేసి పడే, ఉద్యోగం ఉంటే ఏంటి, ఉద్యోగం లేకపోతే ఏంటి, శుభ్రం సాంబార్ ఉంటుంది, డోంట్ వరీ. చాలా ధైర్యం అనిపించింది. అయితే ఉద్యోగానికి యాజ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ రిజైన్ చేయటం ఇది ఇచ్చా. ఏం రాసావు దాంట్లో అన్నాడు ఆయన. ఏం రాసావంటే, నేను ఆదివారం ప్రార్థనకి వెళ్తాను, నేను క్రైస్తవుని, కానీ నేను ప్రార్థనకి వెళ్లకుండా ఆపడానికి ఈయన నన్ను ఆదివారం క్యాంపులకు వెళ్ళమని చెప్పేసి అంటున్నాడు. ఈ రీతిగా నన్ను హెరాస్ చేస్తున్నాడు రిలీజియన్ పెట్టుకుని. కాబట్టి ఇటువంటి ఉద్యోగం ఈ ప్రభుత్వంలో చేయటం నాకు ఇష్టం లేదు కనుక నాది రాజీనామా అంగీకరించండి అని రాశాను. ఇది నేను పైకి పంపిస్తే నన్ను సస్పెండ్ చేస్తారు, నిన్ను కాదన్నాడు ఆయన. అయితే పంపించకండి సార్ అని చెప్పేసి అంటే కోపంగా చూసి సరేలే అని నా కాగితం నాకు వెనక్కి ఇచ్చేసాడు. సరేలే సోమవారం వెళ్తుగానిలే అని పంపించాడు. పంపించి నా తర్వాత ఇంకొక క్రైస్తవుడే ప్రార్థనకి వెళ్తాడు, ఆయన పిలిచాడు అనమాట. ఆయన పిలిచి రేపు ఆదివారం క్యాంప్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు అన్నాడు. అలాగే సార్ అన్నాడు. అలాగే సార్ అనగానే అన్నాడు, నువ్వు సరైన క్రైస్తవుడు కాదయ్యా, ఎందుకయ్యా క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటావు, క్రైస్తవుడు అంటే వాడయ్యా, ఉద్యోగం అక్కర్లేదని అవతల పడేసాడు. వీడి పాపం తలంచుకున్నాడు. సరే నువ్వు వెళ్ళొద్దులే ఎందుకులే అని చెప్పేసి ఆయన వెళ్ళనివ్వలేదు. దిస్ ఈజ్ హౌ థింగ్స్ విల్ హ్యాపెన్. నిలబడినప్పుడు ఒక్కోసారి దెబ్బలు తగులుతాయి, కష్టం, అనుమానం లేదు. అంటే మనం పవిత్రమని కాదు, లేకపోతే మనలో ఏ తప్పులు లేవని కాదు. కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎక్కువ మందిని ప్రేమిస్తూ ఉంటాం, ప్రేమించడంలో ఎక్కువ గాయాలు కూడా చేస్తుంటాం.